ఒక చిన్న జోక్ చెప్తా, విని నవ్వుకోండి. ఒక వ్యక్తి అతి తెలివిని ప్రదర్శన చేస్తున్నాడట. ఇప్పుడు సమాజంలో చూస్తే తెలివి పరుల కంటే అతి తెలివి పరులే ఎక్కువ ఉన్నారు. అది చాలామందికి అనుభవంలో ఉంటుంది, చూస్తూ ఉంటారు. అయితే ఒక అతి తెలివిని గురించి ఒక అతి తెలివి పరుని గురించి మనం ఒకటి మాట్లాడదాం. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే రోజు ఉదయాన్నే లేచి లోట పట్టుకొని నీళ్లు తీసుకొని బాత్రూమ్ పోతున్నాడంట. అంటే దీనికి కాదు, దీనికి పోతున్నాడంట. పోతూ ఉంటే లెట్రిన్కు అంటే గత కాలంలో అనుకుందాం, కొంతకాలం కింద అనుకుందాం. బహిర్భూమికి అంటే బయటికి, బాత్రూంలో కాకుండా బయటికి పోవడం. కొంతమంది ప్రశాంతత కోసం బయటికి పోతారు కదా, అలా ఒక వ్యక్తి అతి తెలివితో లోటల నీళ్ళు పట్టుకొని బయటికి పోతున్నాడంట. ఆ లోటకు చిన్న పొక్క ఉన్నదట, అంటే రంధ్రం. ఇంకా అతడు బాత్రూమ్ కూర్చున్న తర్వాత బాత్రూమ్ కూర్చే వరకు ఉన్న లోటలకి వెళ్ళి బొక్కలకెళ్ళి రంధ్రంకి వెళ్ళి నీళ్ళన్నీ గారిపోవడము, అతడు అలానే ఇంటికి రావడం, ఇంటికాడ కడుక్కోవడం, అంతా ఇబ్బంది పడుతున్నాడట. అంతే రోజు ఇదే కథ అవుతుందంట. మర్చిపోతాడు, నీళ్ళు తీసుకొని పోతున్నాడంట. పోయేటప్పుడు నిండా నీళ్ళు ఉంటాయి, అడుగుపోయిన తర్వాత బాత్రూమ్ అంతా కూర్చున్న తర్వాత లోటలు నీళ్ళన్నీ అయిపోతున్నాయంట. అయితే అతడు ఏం చేసిండంట అంటే, అతి తెలివిపరుడు కదా, సరే లోట నీ పని చేస్తా బిడ్డ, మేము బాత్రూమ్ కూర్చునేంత వరకు నువ్వు ఉండవా, పోతావా అని చేసిందంట. ఓ రోజు లోటలు నీళ్ళు పట్టుకొని బయటికి పోయిండంట, బాత్రూమ్ కొరకు. రోజు పోయినట్టే పోయిండట. పోయి ఇంకా ఆ రోజు బాత్రూమ్ కూర్చున్నాడంట. బిడ్డ నేను కూర్చున్నాక నీళ్ళు అయిపోతావా, నీవు పోతావా, నీ పని చెప్తా అని చెప్పి ఫస్ట్ లోటలు తీసుకొని కడుక్కున్నాడంట. ఫస్టే కడుక్కొని తర్వాత బాత్రూమ్ కూర్చోడట. బాత్రూమ్ కూర్చొని ఇంటికి వస్తున్నాడట. ఈ విచిత్రమైనటువంటి సందర్భం. ఇప్పుడు బాత్రూమ్కి పోయేటప్పుడు మటుగా ఉత్సాహంగా పోతారు, వచ్చేటప్పుడు మటుగా నిరుత్సాహం, అంటే ఏది చేత కాకుండా అన్నీ కోల్పోయినట్టు జీవితంలో. అద్భుతం, అమోఘం.